ఓకే. ఆవిడ ఆ బాయిల్డ్ ఎగ్స్‌ని ఆహ్, హర్ స్పియర్ వాస్ లిటరరీ. ఆవిడకి ఎక్కువగా సాంస్కృతికమైన, ఆధ్యాత్మిక విషయాల్లోనే ఎక్కువగా ఆవిడ యొక్క స్పియర్ ఆవిడ పనిచేసేది. ఆవిడ కుకింగ్‌తో అంత ఎక్కువగా లేదని చెప్పారు కదా! హర్ ట్రావెలింగ్ ఇన్ దోస్ డేస్ వాస్ మెయిన్‌లీ లిమిటెడ్. చాలా అంటే ఆవిడకి ఎక్కువగా ఇంట్లోనే ఉండి రాయడం, ఆ టేబుల్ నుంచి కిచెన్‌కి అంతవరకే. డైనింగ్ టేబుల్ వరకే. ఆవిడకేమోని కుకింగ్ అంత అలవాటు లేదు. అందుకని ఆవిడ ఒకసారేమో ఎగ్స్ బాయిల్ చేయాల్సొచ్చింది. టు గెట్ బాయిల్డ్ ఎగ్స్ బై లేయింగ్ దెమ్ రా ఆన్ ద హాట్ కోల్స్. అంటే వేడిగా ఉన్నటువంటి అంటే బాగా ఏ ఆ బొగ్గుల మీద డైరెక్ట్‌గా వేసేసింది. వేసేసారావిడ. ఆహ్, ఇది ఏంటండి క్యూలినరీ యాప్టిట్యూడ్ ఈజ్ ఈజీలీ గాజ్డ్. ఆవిడ యొక్క culinary aptitude easily gauged. ఆ! క్యూలినరీ అంటే Gauged. నాకు తెలీదు. ఒకసారి చూస్తారా? Culinary. Connected with cooking. ఆహా! ఇది కొత్త వర్డేనండి. ఆవిడకి కుకింగ్‌తో యాప్టిట్యూడ్ Culinary. అన్నది ఆ! అదే ఆవిడకి కుకింగ్ ఏం రాదు కదా, షీ ఈస్ బ్యాడ్ అట్ కుకింగ్. హ్మ్. ఆవిడ యొక్క ఆవిడకి యాటిట్యూడ్ అందుకనే రా ఎగ్స్ డైరెక్ట్‌గా డైరెక్ట్ గా కోల్స్ మీద బొగ్గుల ఆ! మీద వేసారని చెప్తున్నారు ఇక్కడ. అదే. మోరోవర్ షీ హాడ్ టూ మచ్ సెన్స్ టు ట్రై ఇట్ బట్ కెప్ట్ స్ట్రిక్ట్‌లీ టు హెర్ ఓన్ డిపార్ట్‌మెంట్ యాజ్ ఐ డిడ్ టు మైన్. అంటే ఆయన అంటే దాని అలా వేయడం వల్ల వీళ్ళేమి ఇంకా తినడానికి లేకుండా ఈయన తన దానికెళ్ళిపోయారు. ఆవిడ తన రూమ్‌లో ఉండిపోయారు. అంటూ అది ఎగ్జాంపుల్‌గా చెప్పారు. నీలగిరీస్ నుంచి ఫ్రెంచ్ టెరిటరీ పాండిచ్చేరికి వచ్చారనమాట. వన్ హాస్ టు క్రాస్ కంట్రీ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. అంటే పశ్చిమం నుంచి తూర్పుకెళ్ళాలి రైలు ద్వారా. అట్ ఏ ఊర్లో విల్లుపురం అనే దగ్గర నుంచి జంక్షన్‌ని అక్కడ టు ఎ షార్ట్ బ్రాంచ్ లైన్ ఆఫ్ 26 మైల్స్ 26 మైళ్ళు అక్కడ మారి వెళ్ళాలి. అప్పుడు పాండిచ్చేరికి వెళ్తారు. అక్కడ ఒక వినోదకరమైన ఎపిసోడ్ జరిగింది. 2 స్టేషన్స్ మధ్యలో. ఆ జంక్షన్‌లో ఒక పెద్దాయన హిందూ జెంటిల్‌మెన్ అతను బాగా పరిచయం ఉన్న ఆయన అకాస్టెడ్ అస్ విత్ ద యూజువల్ సైన్స్ ఆఫ్ ఎగ్జాజరేటెడ్ రివరెన్స్. అనంతం అంటే గొప్పగా అతిశయోక్తితోటి వీళ్ళని గౌరవించారు. సో ఈజీలీ సీన్ త్రూ బై ఫారినర్స్ అండ్ బెగ్డ్ మీ టు క్యూర్ ఎ పారాలిటిక్. ఆయనకి పారాలిసిస్ ఉన్నదనమాట. అందుకని ఈయనకి క్యూరింగ్ అంటే హీలింగ్ వచ్చి గనక క్యూర్ చేయమని అడిగారు. వుడ్ అప్లై టు మీ బిఫోర్ రీచింగ్ పాండిచ్చేరి. పాండిచ్చేరిని రీచ్ అయ్యే లోపలే చేయమన్నారు. నౌ దిస్ వాస్ టూ మచ్ ఫర్ గుడ్ నేచర్. అంటే ఇది చాలా అంటే తక్కువ టైంలో వెళ్ళిపోతారు కదా! ఇఫ్ ఐ వాస్ టు pestered from morning to night by patients while stopping at stations, at least I ought to be allowed to rest myself while traveling. అంటే ఈయనకి హీలింగ్ చేసిన తర్వాత కొంతసేపు ఆయన రెస్ట్ తీసుకోవాలి. నేచురల్లీ అందుకని ఆయన ఏం చెప్పారంటే తిరస్కరించారు. ఆ మ్యాన్ యొక్క ఆ మనిషి యొక్క రిక్వెస్ట్‌ని. బట్ హీ స్టక్ టు మీ లైక్ ఎ లీచ్. లీచ్ అంటే జలగలా పట్టుకున్నారట. గాట్ ఇంటూ అవర్ కంపార్ట్మెంట్ ఆఫ్ ద ట్రైన్. ఆ ట్రైన్ కంపార్ట్మెంట్లోకి వచ్చేసారు. తిరిగి తిరిగి అడుగుతున్నారు. అండ్ ఫాండ్ అండ్ బెగ్గడ్ అంటిల్ హీ ఓర్ అవుట్ మై పేషెన్స్. అంటే ఈయన యొక్క సహనం పోయే వరకు అడుగుతూనే ఉన్నారు. అప్పుడే వీ కేమ్ టు ఏ ప్లేస్ వేర్ దెర్ వాజ్ హాల్ట్ ఆఫ్ 10 minutes. ఆ ట్రైన్ 10 నిమిషాలు ఆగే ప్లేస్కి వచ్చారట. అండ్ మై పెస్ట్ అబాస్డ్ హిమ్సెల్ఫ్ టు ది డస్ట్ టు పెర్సియేడ్ మీ టు గెట్ అవుట్ అండ్ క్యూర్ హిస్ మ్యాన్. అంటే అప్పుడు అండ్ మై పెస్ట్ అబాస్డ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ పెస్ట్ అబాస్డ్ హిమ్సెల్ఫ్ అంటే ఏమిటండి? అండ్ మై పెస్ట్ ఒకసారి చూడండి. పిఈఎస్టీ పెస్ట్ అంటే పెస్టిసైడ్స్ లాంటిదా? ఒకసారి పిఈఎస్టీ మీనింగ్ చూడండి. పెస్ట్ అబేస్డ్ హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్ అంటున్నారా? హిమ్సెల్ఫ్ టు ద డస్ట్. పెస్ట్ అబాస్డ్ హిమ్సెల్ఫ్ టు ద డస్ట్ టు పెర్సియేడ్ మీ టు గెట్ అవుట్ అండ్ క్యూర్ హిస్. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ బ్లవెట్స్కి అడిగారనమాట నువ్వు వెళ్ళి ఆయన్ని క్యూర్ చేయని. హూ
అయినా మీరు ఒకసారి ఫస్ట్ చూడండి ఎందుకు ఆ మీనింగ్ వచ్చింది అనేది. అది అర్థమవుతున్నా సరే. ఎనోయింగ్ పర్సన్ అండి, న్యూసెన్స్. అది అంటే ఆయన్ని 10 నిమిషాలు ట్రైన్ ఆగింది కదా, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి క్యూర్ చేయమన్నారు. ఆయన ఏముని అక్కడ ఒక ఆర్మ్ చైర్ లో కూర్చున్నారు ఆ ప్లాట్ఫామ్ లోని. ఆ చుట్టూరా అందరూ ప్రజలు ఉన్నారు. అతనేముని ఇన్ డెస్పరేషన్ అండ్ టు రిడ్ మై సెల్ఫ్ ఆఫ్ ద మ్యాన్స్ ఇంపార్చునిటీస్, ఇంకా ఇతను ఒక నిస్పృహతో ఆ వ్యక్తిని వదిలించుకోవడానికని ఈయన కూడా కిందకి వెళ్ళి ఆ సిక్ మ్యాన్ ని హ్యాండిల్ హిస్ పారలైజ్డ్ లిమ్స్ ఆయన్ని మళ్ళీ ట్రీట్ చేశారనమాట. ఆయన యొక్క పక్షవాతం వచ్చినటువంటి కాళ్ళు చేతులు. అప్పుడు ఆయన ఆన్ హిస్ చైర్ హీ పుట్ హిస్ బ్యాడ్ ఫుట్ ఆన్ హిస్ చైర్, లిఫ్ట్ ద చైర్ విత్ ద జస్ట్ పారలైజ్డ్ హ్యాండ్. అంటే ఆ చైర్నేమో ఆయన ఎత్తిసేట తనకి పక్షవాతం వచ్చిన చేతితో. అండ్ దెన్ యాజ్ ద ఇంజిన్ విజిల్ బ్లూ, ఎప్పుడైతే ఇంజిన్ విజిల్ వేసిందో, సలామడ్ ద కంపెనీ అండ్ ర్యాన్ బ్యాక్ టు అవర్ క్యారేజ్, అందరికీ నమస్కరించి ఇతను వచ్చారు. ఆల్ దిస్ వైల్ హెచ్పిబి హ్యాడ్ సాట్, ఇదంతా కూడా బ్లవెట్స్కీ గారు విండోలోంచి చూస్తున్నారు సిగరెట్ కాలుస్తూ. ఈ పెర్ఫార్మెన్స్ అంతా షీ హ్యాడ్ నెవర్ సీన్ మీ, ఇతను హీలింగ్ చేయడం ఆవిడ ఎప్పుడు చూడలేదుట బిఫోర్. డీప్లీ ఇంట్రెస్టెడ్, ఆవిడకి చాలా ఉత్సాహం కలిగిందిట. యాజ్ ది అంటే ఎన్నో హీలింగ్స్ చేస్తున్నారు కానీ హెచ్పివి చూడలేదు అనమాట. యాజ్ ద ట్రైన్ స్టార్టెడ్ ఉయిసా, అంటే ఆయన ట్రైన్ మై క్యూర్డ్ పెరాలిటీకి వాక్ ఆఫ్, అంటే ఆయన ట్రైన్ మొదలవగానే స్టార్ట్ అవ్వగానే ఆయన నడిచి వెళ్ళిపోతున్నారు. ఆయన చుట్టూరా ఒక పార్టీ ఉన్నారు. అండ్ బై ఏ సర్వెంట్ ఆ చైర్ ని ఒక సర్వెంట్ మోసుకెళ్తున్నాడు. అందులో ఒక్కరు కూడా లుకింగ్ బిహైండ్ హింట్, అంటే ఎవరు చూడలేదు వెనక్కి కూడా. ది ఎఫెక్ట్ ఆఫ్ ఆన్ హెచ్పివి, ఆ ప్రభావం హెచ్పివి ఏమోని చాలా కామికల్ గా అన్నారట. అంటే నన్ను అది బాగా నా హృదయపూర్వకంగా నేను నవ్వేను అని. అదేంటంటే ద లాంగ్వేజ్ షీ యూజ్డ్ వాజ్ చాయిస్ అండ్ సో స్ట్రాంగ్. ఆవిడ ఎంతో గట్టిగా మాట్లాడేది, అంటే స్ట్రాంగ్ లాంగ్వేజ్ లో హ్యాడ్ బీన్ లీడ్ అండ్ షాట్ అండ్ హర్డ్ అట్ దర్ మార్క్ బై ద ఫుల్ ఫోర్స్ ఆఫ్ ఎ ర్యాత్, మహాకోపంతో, చాలా ఫోర్స్. అదేమిటంటే బ్యాక్స్ ఆఫ్ ద రిట్రీటింగ్ కంపెనీ వుడ్ హ్యావ్ బీన్ వెల్ పెప్పర్డ్ సచ్ ఇన్గ్రాటిట్యూడ్, అంటే వాళ్ళు ఇంత బతిమాలిన ఆయనకి ఆయన బాగైన తర్వాత ఆ కృతజ్ఞత లేకుండా సచ్ బేస్ అండ్ డిస్గస్టింగ్ ఇన్గ్రాటిట్యూడ్, అంత నీచమైనటువంటి డిస్గస్టింగ్ అంటే మనకి అంటే నచ్చని అసహ్యకరమైనటువంటి ఆ కృతజ్ఞత షీ హ్యాడ్ నెవర్ సీన్ ఇన్ హెర్ లైఫ్. అంటే సంవత్సరాల తరబడి ఉన్న పక్షపాతాన్ని బాగు చేసిన ఏమాత్రం కృతజ్ఞత చూపెట్టకపోతే ఆవిడకి చాలా కోపం వచ్చింది అనమాట. అందుకని స్ట్రాంగ్ లాంగ్వేజ్ లో మాట్లాడేది. వాట్ డూ యూ మీన్, అప్పుడు ఈయన అడిగారు ఏమిటి మీ ఉద్దేశం. మీన్ వై దేర్ వాజ్ దాట్ మ్యాన్ ఆల్మోస్ట్ లిక్కింగ్ యువర్ ఫీట్ ఇన్ ద ట్రైన్, ఆఖరికి నీ పాదాలని కూడా ఆయన నాకుతున్నంతలాగా బతిమాలేడు ట్రైన్లోని. టు గెట్ యూ టు హీల్ హిస్ ఫ్రెండ్, యూ హీల్ హిమ్ ఇన్ ద మోస్ట్ మార్వెలస్ వే, అద్భుతంగా నువ్వు హీల్ చేసావు. అంత గట్టిగా అతని ఫ్రెండ్ని హీల్ చేయమని అడిగి ఆ ప్లాట్ఫామ్ మీద ఆ ట్రైన్ ఆగినప్పుడు 10 minutes లోనే ఆయన ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్స్ కూడా కామ్గా వెళ్ళిపోయారు. ఒక్క థ్యాంక్ఫుల్నెస్ అన్న పదం కూడా లేకుండా, లేకపోతే బ్యాక్వర్డ్ లుక్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్, ఒక్కసారి వెనక్కి తిరిగి ధన్యవాదాలు అంటే థ్యాంక్స్ కూడా చెప్పలేదు. దట్ బీట్స్ ఎవ్రీథింగ్ ఐ ఎవర్ సా, ఇదే నాకు చాలా, అంటే నేను చూసిన దాంట్లో ఎప్పుడు ఇలాంటిది నాకు చాలా అంటే కొట్టొచ్చినట్టు ఉంది అని. ఐ టోల్డ్ హ్యార్ దట్ ఇఫ్ షీ హ్యాడ్ ట్రావెల్డ్ విత్ మీ అండ్ సీన్ మీ మై మెస్మరిక్ హీలింగ్స్ షీ వుడ్ హ్యావ్ రియలైజ్డ్ దట్ ద నంబర్ ఆఫ్ పేషెంట్స్ హూ హ్యాడ్ షోన్ రియల్ గ్రాటిట్యూడ్ ఫర్ బెనిఫిట్స్ కన్ఫర్డ్ వర్ ఫార్ లెస్. అంటే నేను చేస్తున్న ఈయన వందల వేల కొలది మందికి హీలింగ్ చేశారు, అందులో చాలా తక్కువ మందే కృతజ్ఞతగా ఉంటారు. దాన్ 1 in 100, 100లో ఒక్కళ్ళే. దట్ ఇఫ్ ద అదర్ 99 వర్ రియల్లీ గ్రేట్ఫుల్, ఆ 99 కానీ నిజంగా కృతజ్ఞతతో ఉంటే వాళ్ళు ఏంటంటే దే కన్సీల్డ్ ఇట్ ఫ్రమ్ యూ అండ్ లెఫ్ట్ మీ టు ప్రాక్టీస్ ది
రూల్ దట్ శ్రీకృష్ణ గేవ్ టు అర్జున. వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారంటే, అర్జునుడు కృష్ణుడికి చెప్పాడు ఏంటని, నీకు పని చేయగలిగే నెససరీ థింగ్ చెయ్యి, కానీ ఆ ఫలితాలు ఆశించకని. బట్ షీ నెవర్ ఫర్గాట్ ద ఇన్సిడెంట్. అంటే ఈయన ఏంటంటే వాళ్ళు కృతజ్ఞులుగా ఉన్నారా లేదా అని కాకుండా, హీలింగ్ చేయమని వస్తే హీలింగ్ చేసేస్తే ఎవరో ఒక్కళ్ళో ఇద్దరు కృతజ్ఞతలుగా ఉంటారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే. అయితే కృష్ణుడు చెప్పాడు కదా, నీకు పని చేయడానికి హక్కు ఉంది, ఫలితం ఆశించకని. కానీ ఆవిడ మాత్రం ఆ సంఘటన మర్చిపోలేదు. ఇక్కడి నుంచి నేను చెప్పేస్తానండి, ఎందుకంటే 53 అయిపోయింది. చాప్టర్ 2, అండ్ అడెప్ట్ సీన్ అట్ పాండిచేరి. అడెప్ట్ అంటే ఎవరు? పరమ గురువు పాండిచేరిలో కనబడ్డారు. కెన్ ఎనీ ఆఫ్ హెచ్విబిస్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఫిగర్, అంటే హెచ్విబి యొక్క పాత స్నేహితులు, హౌ షీ మస్ట్ హ్యావ్ లుక్డ్ అండ్ ఫెల్ట్ ఆన్ బీయింగ్ రిసీవ్డ్ అట్ ఎ రైల్వే స్టేషన్ బై ఎ గవర్నర్స్ బ్యాండ్ ప్లేయింగ్. అంటే ఒక గవర్నర్ యొక్క బ్యాండ్ వచ్చిందనమాట, గాడ్ సేవ్ ద క్వీన్ అని పాడుతూ వాళ్ళందరూ ఇతన్ని వచ్చారు. అండ్ దెన్ టేకెన్ ఇన్ ప్రొసెషన్, ఊరేగింపుతో తీసుకెళ్ళారు, టు ద క్లాంగ్ ఆఫ్ మ్యూజిక్ టు అవర్ లాడ్జింగ్ హౌస్. అంటే కెన్ ఎనీ ఆఫ్ హెచ్బిబిస్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఫిగర్ టు దెమ్సెల్వ్స్ హౌ షీ మస్ట్ హ్యావ్ లుక్డ్ అండ్ ఫెల్ట్. అంటే ఎంత బాగా వీళ్ళందరూ, అంటే ఓల్డ్ ఫ్రెండ్స్ చూడగలరు. ఈ గవర్నర్ ఏమో ఒక మంచి బ్యాండ్ ఆఫ్ పీపుల్ తోటి ఊరేగింపుతోటి వీళ్ళు ఎక్కడ లాడ్జింగ్ హౌస్ అక్కడికి తీసుకెళ్ళారు. దట్ ఈస్ జస్ట్ వాట్ హ్యాపెన్ టు అస్ ఆన్ రీచింగ్ పాండిచేరి. పాండిచేరిని వాళ్ళు రీచ్ అవగానే అదే జరిగింది. ఐ డ్రా ద వెయిల్ ఓవర్ ద అమ్యూజింగ్ పిక్చర్ యాజ్ ఐ హ్యావ్ నాట్ ద టాలెంట్ ఆఫ్ బ్రెట్ హార్టే టు డూ ఇట్ జస్టిస్. ఈ బ్రెట్ హార్టే ఎవరు? ఐ హ్యావ్ నాట్ ద టాలెంట్ ఆఫ్ బ్రెట్ హార్టే. బ్రెట్ హార్టే అనే ఆయనకి న్యాయం చేయగలిగే టాలెంట్ లాగా నాకు లేదు. వేయిలంటే ముసుగు, ఈ అమ్యూజింగ్ అంటే ఇంత వినోదకరమైనటువంటి పిక్చర్ మీద అట్ ద అంటే అర్థం ఏమిటి? దట్ ఈస్ జస్ట్ వాట్ హ్యాపెన్ టు అస్. అంటే పాండిచేరిలో వీళ్ళకి ఇంత మంచి వెల్కమ్ వచ్చింది, అది ఎంతో అమ్యూజింగ్గా ఉంది. ఐ హ్యావ్ నాట్ ద టాలెంట్ ఆఫ్ బ్రెట్ హార్టే టు డూ ఇన్ ఇట్ జస్టిస్. దాన్ని న్యాయం చేకూర్చేది ఆ టాలెంట్ నాకు లేదు అన్నారు. అట్ ద హౌస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ సెలెక్ట్ నెంబర్ ఆఫ్ డార్క్ స్కిన్డ్ ఫ్రెంచ్. అంటే ఫ్రెంచ్ వాళ్ళు కూడా నల్లగా ఉంటారేమో. ఆ డార్క్ స్కిన్డ్ ఫ్రెంచ్ వాళ్ళు నాట ఆ పౌరులు. అండ్ అడ్రస్ ఇన్ ఎ రికెటీ సార్ట్ ఆఫ్ ఫ్రెంచ్ వాజ్ రెడ్ టు అస్. అక్కడ రికెటీ ఒకసారి చూద్దామండి, RICKETY, రికెటీ. In bad condition and therefore weak and likely to break అని ఉందండి. అంటే వాళ్ళకి ఆ ఫ్రెంచ్ వాళ్ళు ఆ కండిషన్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే చదివారు, అండ్ డ్యూలీ రెస్పాండెడ్ టు బై మీ, అంటే దానికి తగ్గట్టుగా ఈయన రెస్పాన్స్ ఇచ్చారు. ఆఫ్టర్ విచ్ ప్రజెంటేషన్స్, వెల్కమ్స్ అండ్ కాంప్లిమెంట్స్ ఫాలోడ్. అంటే వీళ్ళని ఎన్నో మంచిగా ప్రజెంట్ చేశారు, వెల్కమ్ చేశారు, ఎన్నో కాంప్లిమెంట్స్. అండ్ అవర్ రూమ్స్ వర్ థ్రాంగ్డ్ బై విజిటర్స్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇలా జనం ఎక్కువగా వస్తూ ఉండేవారు. అలాగ ఆ రూమ్స్ అన్నీ నిండిపోయాయి విజిటర్స్తో, డే అండ్ ఈవినింగ్, అంటే పగలు రాత్రి. ద నెక్స్ట్ మార్నింగ్ ఐ హ్యాడ్ సెరిమోనియల్ విజిట్స్ టు మేక్ టు హిస్ ఎక్సలెన్సీ ద గవర్నర్. నెక్స్ట్ డే ఏమో ఆయన గవర్నర్ని చూడడానికి, అంటే మళ్ళీ ఐ హ్యాడ్ ఎంతో ఉత్సవంతో తీసుకెళ్ళారు. హిస్ సంథింగ్ ద మేయర్ అండ్ వేరియస్ అదర్ లోకల్ అఫీషియల్స్, బై ఆల్ ఆఫ్ హూమ్ ఐ వాస్ కటియస్లీ అండ్ కైండ్లీ రిసీవ్డ్. ఆయన అఫీషియల్స్ అందరూ ఎంతో గౌరవప్రదంగా, దయతో అతన్ని రిసీవ్ చేసుకున్నారు. దెన్ ఐ హ్యాడ్ ఎ లుక్ త్రూ ద టౌన్. అలా తీసుకువెళ్ళాక అక్కడ ఆయన కూడా అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఏమని ఆ టౌన్ చూశారు. అపాన్ విచ్ ద ఫ్రెంచ్ క్యాచెట్ వాజ్ ప్లేస్డ్ వేర్ ఎవర్ పాసిబుల్. ఎంతో అది కచెట్ అనేది ఇటాలిక్స్లో ఉంది, ఎక్కడ వీలైతే అది పెట్టారు. ద బ్లూ అండ్ వైట్ ఎనామిల్డ్, అది చెప్తున్నారు ఇక్కడ. బ్లూగాను వైట్గాను ఉండి సైన్స్, ఎనామిల్డ్ స్ట్రీట్ సైన్స్ అట్ ద కెమెరాస్. అది అంటే స్ట్రీట్లోనేమో బ్లూ వైట్తో అలాగా కవర్ చేసినట్టు
కొన్ని ఉన్నాయట. అవి ద లిటిల్ సైడ్ వాక్ టేబుల్స్ అండ్ చైర్స్, పక్క నుంచినేమో సైడ్ వాక్ టేబుల్స్ చైర్స్ అట్ రెస్టారెంట్స్, ద పార్స్ నేమ్స్ అండ్ షాప్స్ ఇన్ ఇన్ పెట్టు, అది కూడా ఇటాలిక్సే. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ టౌన్లోకి వెళ్ళినప్పుడు ఆయన చూశారనమాట. ఇవన్నీ ఆ సైడ్ని ఇవన్నీ ఉన్నాయి. ద ఫ్రెంచ్ లుక్ ఆఫ్ ది ప్లేస్ డూప్లెక్స్, ఇదేమిటి ప్రొనౌన్సియేషన్, డూప్లెక్స్, ద అన్మిస్టేకబుల్ ఫ్రెంచ్ లుక్ ఆఫ్ ది ఫంక్షన్ ఫంక్షనరీస్ అండ్ వైట్ ట్రేడర్స్. అంటే ఈ టౌన్లో ఏంటేంటి చూసారో చెప్తున్నారనమాట. అక్కడ ప్లేస్ డూప్లెక్స్ అని, అన్మిస్టేకబుల్ ఫ్రెంచ్ లుక్ అంటే ఏమాత్రం ఫ్రెంచ్ యొక్క ద ఫంక్షనరీస్, అలాగే వైట్గా ఉన్న ట్రేడర్స్, ద వెరీ ఏపింగ్ ఆఫ్ ఫ్రెంచ్ మేనర్స్ బై ద నేటివ్స్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మేనర్స్ ఇవన్నీ. దిస్ లిటిల్ 7x9 కాలనీ, 7x9 కాలనీ అదో చిన్నదిట, కంపారిటివ్లీ టు బ్రిటిష్ ఇండియా యాజ్ బిగ్ యాజ్ ఏ పోస్టేజ్ స్టాంప్. అంటే స్టాంప్ ఎంత ఉందో అలా ఉందిట బ్రిటిష్ ఇండియా వాళ్ళ పోస్టేజ్ స్టాంప్ అంతా. అండ్ హెమ్డ్ ఇన్ బై ఇట్ ఆన్ ద 3 ల్యాండ్ సైడ్స్, దాని చుట్టూరా 3 ల్యాండ్ సైడ్స్ ఉన్నాయి. వాజ్ టోటల్లీ అన్లైక్ ఇట్ ఈవెన్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద వైట్ అండ్ డార్క్ రేసెస్ టువర్డ్స్ ఈచ్ అదర్. అవి వర్ణిస్తున్నారు ఇదంతాను. అంటే ఆ టౌన్లోకి తీసుకెళ్ళారు అనమాట. అదేదో అది 7x9 కాలనీ అన్నారు. అది బ్రిటిష్ ఇండియా టైంలో చాలా ఒక పోస్టేజ్ స్టాంప్ అంతా. అండ్ హెమ్మడ్ అంటే దాని చుట్టూరాను 3 సైడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా టోటల్లీ అన్లైక్ ఇట్ ఈవెన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద వైట్ అండ్ డార్క్ రేసెస్, అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళ యొక్క యాటిట్యూడ్ లాగా కూడా, ఈవెన్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద వైట్ అండ్ అలా కూడా లేవుట టువార్డ్స్ ఈచ్ అదర్. దట్ ఇండీడ్ వాజ్ వాట్ స్ట్రక్ మీ మోస్ట్ ఫోర్సిబ్లీ అకస్టమ్డ్ యాజ్ ఐ హ్యాడ్ బికమ్ టు ద, అంటే ఈయనకి బాగా హత్తుకుపోయినట్టుగా అయింది. ఐ హ్యాడ్ బికమ్ immense gulf between the races in the Great British Dependency. అంటే వీళ్ళకి వాళ్ళకి అంత గల్ఫ్ అంటే తేడా వచ్చిందనమాట. వీళ్ళు ఆ గ్రేట్ బ్రిటిష్ డిపెండెన్సీ వాళ్ళకిను వీళ్ళకి మధ్యలో ఇంత గల్ఫ్ అంటే అక్కడ తేడా అంటే దూరం. మై ఇంట్రడ్యూసర్ టు ఆల్ దీస్ హై అఫీషియల్స్ వాజ్ ఎ డార్క్, నన్ను ఇంట్రడ్యూస్ చేసినట్టు ఈ ఆఫీసర్స్ అందరికీ ఆయన ఒక డార్క్గా ఆల్మోస్ట్ బ్లాక్గా ఉన్నారు. ఆయన తమిళ్ వ్యక్తి, ఏ మెంబర్ డూ కౌన్సిల్, అందులో మెంబరు. అండ్ ఐ వాజ్ నో లెస్ ప్లీజ్డ్ దెన్ సర్ప్రైజ్ టు సీ హౌ దే రిసీవ్డ్ హిమ్. ఇతన్ని ఎలా రిసీవ్ చేసుకున్న తర్వాత అన్నది చూసి ఈయనకి చాలా ఆశ్చర్యం కలిగింది, సంతోషం కంటే. యాజ్ అన్ ఈక్వల్, క్వైట్ యాజ్ దో హిస్ డార్క్ స్కిన్ డిడ్ నాట్ ప్రివెంట్ హిస్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ యాజ్ గుడ్ యాజ్ దెమ్సెల్స్. అంటే ఒక మాలాంటి ఒక హ్యూమన్ బీయింగే అన్నట్టుగా కాకుండా వాళ్ళు రిసీవ్ చేసుకున్న తీరు చూస్తే దీనికి ఆశ్చర్యం కలిగింది, ఆనందం కంటే ఆశ్చర్యం కలిగింది. వైల్ ఐ మైట్ హ్యావ్ బీన్ అమ్యూజ్డ్ టు సీ మై ఫ్రెండ్ ప్లేయింగ్ ద సిటిజన్, ఐ వాజ్ నాట్ అమ్యూజ్డ్. ఆయనేమో ఆ సిటిజన్ చూసి సంతోషపడుతున్నారు కానీ నేను సంతోషపడలేదు. బట్ వెరీ మచ్ గ్రాటిఫైడ్, కానీ చాలా తృప్తి పడ్డాను. టు సీ దట్ హిస్ రైట్ టు రెస్పెక్ట్ వాజ్ ఫ్రీలీ కన్సీడెడ్. అంటే రెస్పెక్ట్ చేయడం అనేది మాత్రం ఆయన కన్సీడ్ అంటే ఒకసారి చూడండి. అంటే వీళ్ళు ఆ రకంగా ఆహ్వానించడం ఇతను ఎక్కడా చూడలేదని చెప్తున్నారు. CONCED, అది పరిచితమైన పదమే కానీ గుర్తు రావట్లేదు. Admit that something is true. అది అదే నిజమని ఒప్పుకోవటం. ఫ్రీగా కన్సిడర్, తప్పకుండా ఒప్పుకొని తీరాలి అని. అంటే వాళ్ళు అంత బాగా ఆశ్చర్యకరంగా ఉంది, ఇతర ప్లేసెస్లో లాగా ఇక్కడ జరగలేదు అని. అంటే వాళ్ళకి అది పక్క వ్యక్తి అన్న మనిషి అన్న వేలో ఫీల్ అవ్వలేదు అన్నట్టుగా చెప్తున్నారు. సరే, ఇక్కడికి ఆపుదామండి. 6:02 అయిపోయింది. అందరికీ నమస్కారం. నమస్తే అండి.